అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
శంకర హర హర శివ శివ శంభో శంకర హర హర శివ శివ నందిపై వచ్చేని నాగభూషణుడు నరుల రాత రాసేటి నా దేవుడు నందిపై వచ్చేని నాగభూషణుడు నరుల రాత రాసేటి నా దేవుడు పంచభూతాలను పాలించేవాడు ప్రకృతి ఒడిలోన పవలించినాడు పంచభూతాలను పాలించేవాడు ప్రకృతి ఒడిలోన పవలించినాడు నారదుడు తుంబురుడు రుద్ర గణాలు వేచి ఉన్నారయ్య మేలుకోవయ్య మేలుకోవయ్య మమ్మేల రావయ్యా శివ 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 శంభో శివ హర 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 శంభో హర శివ 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 శంభో శివ హర 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 శంభో హర నాది నాదన్నది ఏది లేదయ్యా నా కొరకు ఉన్నది నీవే శివయ్యా ఓ నాలోని రక్కసిని తీసేయవయ్యా నన్ను నీ మనిషిగా చేసుకోవయ్యా ఎందెందు చూసినా కన్నార నోడు ప్రకృతితో నన్ను స్పర్శిస్తూ ఉన్నాడు ఏడాదికోసారి జాగారమయ్యా లోకమంతా నిన్ను పూజిస్తమయ్యా గంగమ్మతో నువ్వు కానరావయ్యా గౌరమ్మతో మమ్ము ఏలుకోవయ్యా గౌరమ్మతో మమ్ము ఏలుకోవయ్యా శివ 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 శంభో శివ హర 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 శంభో హర శివ 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 శంభో శివ హర 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 శంభో హర తుమ్మి మోదుగా పూలు మారేడు నేరేడు మనసుతో అర్పింతు మమ్మేల రావా పిలిచిన పలికేటి శ్రీ మహాదేవా వరములన్నీ ఇయ్య శీఘ్రమే రావా కరుణించి కాపాడి మము బ్రోవమయ్యా నీ కరుణ మాకున్న చాలయ్య శంకరా ఏడాదికోసారి జాగారమయ్యా లోకమంతా నిన్ను పూజిస్తమయ్యా గంగమ్మ లింగేశ్వరాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. బుగ్గరామలింగేశ్వరాయ నమః. ఈరోజు మహాశివరాత్రి. ప్రతి నెల కృష్ణపక్షంలో రాత్రి 12 గంటలకు చతుర్దశి ఉంటే అది మాస శివరాత్రి అవుతుంది. అలా ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి అనేది మాఘమాసంలో కృష్ణపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉంటారో, ఎవరైతే శివనామస్మరణ చేస్తారో వారికి 7 జన్మలలో చేసినటువంటి పాపాలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి
పవిత్రమైన ఈ రోజున ఈ బుగ్గరామలింగేశ్వర దేవాలయానికి అనేక మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవాలయం తెలంగాణ మహానందిగా పిలువబడుతుంది. ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి దుష్ట శిష్ట రక్షణ కోసం రావణ సంహరణ తర్వాత బ్రహ్మహత్య దోష పరిహారార్థం భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు స్థాపించడం జరిగింది. అందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తి ఈ దట్టమైన అనంతగిరిలో ఇక్కడికి విచ్చేసి స్వామివారి శివలింగాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ నీరు లేకపోవడంతో తన బాణంతో భూమి నుండి గంగను వెలికి తీశాడు. అది బుడగ రూపంలో రావడం వల్ల బుగ్గని రాముడు స్థాపించాడు కాబట్టి రామలింగేశ్వరుడు అని ఈ దేవాలయానికి శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవాలయం అని పేరు. ఆనాటి నుండి ఇక్కడికి విచ్చేసి స్వామివారికి కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని అభిషేకించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇక్కడ శ్రావణ మాసం నెల రోజులు, అలాగే కార్తీక మాసంలో, అలాగే మాస శివరాత్రి రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం శ్రీ సుప్రభాత సేవ, తర్వాత శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత దివ్య దర్శనం ఉంటుంది. రాత్రి 10 గంటలకు లింగోత్సవ సమయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ ఆలయ కమిటీ చైర్మన్ ఆంబలింగం గారు, అలాగే భక్తుల సహాయ సహకారంతో ఎంతో మంది దాతలు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ దేవాలయానికి ఎంతో మంది ప్రముఖులు విచ్చేసి దర్శించుకుంటారు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సతీమణి, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సతీమణి, ఇలా ఎంతో మంది ప్రముఖులు, న్యాయవాదులు, రాజకీయవేత్తలు, పుర ప్రముఖులు, ఎంతో మంది విద్యావేత్తలు, ఎంతో మంది కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఇటువంటి మహాశివరాత్రిన ఇక్కడ విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకు మనం చేస్తున్నాం.